హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశం ఒకటి దాని గురించి మాట్లాడుకున్నాం. అందరూ షాక్ అయ్యారు. అసలు చూసిన ఆడియన్స్ అందరూ షాక్. ఏంటంటే రమ్య పికిల్స్ ముందే కాంట్రవర్సీతోనే ఇంట్లోకి అడుగు పెట్టారు. అలాగే మాధురి గారు కూడా బయట కాంట్రవర్సీతోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు. వీళ్ళిద్దరు కూర్చొని ఒక మంచి కాంట్రవర్సీ కాన్సెప్టే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి హౌస్లో ఫస్ట్ నుంచి కూడా అందరినీ అమ్మాయిలను ఓదారుస్తూ, అంటే రీతును కానీ తర్వాత వచ్చేసి తనుజాను కానీ వాళ్ళు బాధపడుతున్నప్పుడు పోయి చేతులు వేసి ఓదార్చడం, ఇట్లా అది బయటికి బాగా నెగిటివ్గా వెళ్ళింది. దాని గురించి కూడా నాగార్జున గారు డైరెక్ట్గా చెప్తారు, నువ్వు చేతులు పట్టుకోవడమే కాదు ఆట కూడా ఆడాలి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తారు. ఇది వాళ్ళు బాగా వైల్డ్ కార్డ్స్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు బాగా మనసులో పెట్టుకున్నట్లు. అందులో లాస్ట్ 2 వారాల నుంచి కళ్యాణ్ గేమ్స్ చాలా బాగా ఆడాడు. అంతకుముందు లాస్ట్ వీక్లో కంటెండర్ దాకా కెప్టెన్ అవ్వకుండా మధ్యలో వచ్చేస్తాడు. తర్వాత ఈసారి కెప్టెన్ అయ్యాడు బాగా ఆడి. ఈ 2 వారాలు అతని పర్ఫార్మెన్స్ బాగుంది. బయట ఓటింగ్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది కళ్యాణ్కి. ఇది బాగా గమనించారు వీళ్ళు వైల్డ్ కార్డ్స్, ఈ రమ్య కానీ ఈ మాధురి గారు. వీళ్ళు బయట కళ్యాణ్కి మంచి ఓటింగ్ ఉంది. అసలు దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్ళకేంటంటే ఒక స్ట్రాటజీ వచ్చిందనమాట. వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వచ్చాం, మనము టార్గెట్ చేస్తే బాగా వీక్ కంటెస్టెంట్ని టార్గెట్ చేయాలి, లేదా బాగా ఆడే కంటెస్టెంట్ని, బాగా ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ని టార్గెట్ చేయాలనుకున్నారు. ఆ టార్గెట్లో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే కళ్యాణ్ టార్గెట్ చేశారు. అది బయటికి పోర్ట్రే అయింది, నిజమే విషయము. కానీ ఎంత పోర్ట్రే అయినా నాగార్జున గారు కూడా చేతులు పట్టుకోవడం కాదు ఆటలు ఆడండి అన్నారు. కానీ డైరెక్ట్గా ఎప్పుడు నీకు అమ్మాయిల పిచ్చిందని చెప్పి అనలేదు. ఈ రమ్య మోక్ష అనే అమ్మాయి కూర్చొని అబ్బాయి నాతో కనీసం ఐ కాంటాక్ట్ కూడా లేదు, శ్రీజ బెలూన్ కట్ చేశానని చెప్పి అబ్బాయి కోపంతో ఉన్నట్టున్నాడు, కనీసం నా వైపు కూడా చూడట్లేదు అని చెప్పేసి అబ్బాయికి అమ్మాయిల పిచ్చినట్టుంది. ఏంది ఆ చేతులు వేయడము, నాకైతే అట్లా నన్ను ఏమైనా చేస్తానా, ఒక్కటి పీకి నేలకేసి తొక్కుతా అని చెప్పేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. అసలు నేలకేసి తొక్కుతాను, ఒక్కటిస్తా, అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి రమ్య మరీ దారుణంగా అంత పర్సనల్గా టార్గెట్ చేసిందంటే అంత పర్సనల్గా టార్గెట్ చేసింది. అమ్మాయికి తెలుసో తెలియదో నేషనల్ టెలివిజన్లో వస్తుంది, ఈ మాటలన్నీ బయటికి ఎలా వెళ్తాయి, అతను బ్యాడ్ అవ్వడం కాదు, అతని వల్ల మనం కూడా బ్యాడ్ అవుతామనే విషయం వాళ్ళు మర్చిపోయారు. మాధురి గారు కూడా అవును అతను అమ్మాయిని గోకుతుంటాడు అని చెప్పేసి ఆమె కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పేసి మాధురి గారు మరీ దారుణమైన స్టేట్మెంట్. ఇప్పుడు సరే మీరు చూసిన వర్షన్ ప్రకారం కళ్యాణే పోయి చేతులు వేస్తున్నాడు అనుకో, దాంట్లో తనుజ తప్పేముంది? తనుజ కళ్యాణ్ వచ్చినప్పుడు నాకు నచ్చలేదు అన్నట్టుగా చీదరించుకొని పక్కకు తోసేస్తుంది. దీంట్లో అమ్మాయి తప్పేమన్నా ఉందా? ఆ అమ్మాయి చూపించాల్సింది అంతకంటే ఎక్కువ చూపించకూడదు. బిగ్ బాస్లో అంతకంటే ఎక్కువ చూపిస్తే ఈ అమ్మాయి బ్యాడ్ అవుద్ది, లేదా అతను ఇంకా బ్యాడ్ అవుతాడు. ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయి ఆల్రెడీ అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి ఆ అమ్మాయి పక్కకు వెళ్ళిపోతుంది. అలాంటి అమ్మాయిని కూడా వీళ్ళ మాటలతో ఎట్లా అంటే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అంటే ఆ అమ్మాయి కూడా ఎంతో కొంత ఇష్టం ఉంది అన్న ఉద్దేశంతోనే వీళ్ళు మాట్లాడారు. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణంగా మాట్లాడి అసలు వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు? ఇప్పుడు తనుజాను టార్గెట్ చేస్తున్నా, మెయిన్ కళ్యాణ్ బాగా టార్గెట్ చేసిండ్రు. తనుజ కూడా తనుజ మీద కూడా కోపం ఉంది, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మంచి ఓటింగ్ ఉంది బయట. ఇప్పుడు అయినా కానీ తనుజతో మళ్ళీ బాగానే ఉంటారు, డైరెక్ట్గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్గా వీళ్ళు పక్కన కూర్చొని ఈ డిస్కషన్ అసలు వరస్ట్. ఈ డిస్కషన్ అట్లా బయట ఎప్పుడు బ్యాక్ సైడ్ కూర్చొని ఎప్పుడు చేయకూడదు. ఏదన్నా అంటే డైరెక్ట్ మొహం మీదే చెప్పాలి. ఇప్పుడు అదే రమ్య విషయంలో నాకు ఎందుకంటే రమ్య ఏం చేసింది, డిమాండ్ పవన్ కూర్చోబెట్టుకొని చెప్పింది, బయట ఇట్లా వెళ్తుంది ట్రాకు, నువ్వు ఇబ్బంది పడతావు, నీకు బాగాలేదు, బయట సిచ్యువేషన్ దారుణంగా ఉంది అని చెప్పేసి ఇమ్మాయిని కూర్చోబెట్టుకొని చెప్పింది. అట్లనే కళ్యాణ్కి చెప్పవచ్చు కదా, ఎందుకు ఇట్లా అని చెప్పేసి. అట్లా చెప్పలేదు, డైరెక్ట్గా స్టాంప్ వేశారనమాట. నీకు అమ్మాయిల పిచ్చి ఉంది, అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి స్టాంప్ వేశారు. ఇదైతే మరి దారుణం, ఇంత పర్సనల్గా వెళ్ళకూడదు. వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారా లేకపోతే
అసలు కాంట్రవర్సీ సృష్టించడానికి వచ్చారో అర్థం కావట్లేదు. ఇంకా ముందు ముందు వీళ్ళు ఏం కాంట్రవర్సీలు వస్తాయో అని చెప్పేసి మనం వేచి చూడాలి. బాగా వీళ్ళు టార్గెట్ వైల్డ్ కార్డ్స్ అందరూ బాగా ఆట చూసి వచ్చి 5 వారాల ఆట చూసి వచ్చి ఎవరిని టార్గెట్ చేయాలి, మెయిన్ వచ్చేసి భరణి గారిని టార్గెట్, మెయిన్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, టాప్ ఓటింగ్ పడే వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. కళ్యాణ్కు ఇప్పుడు బాగా మంచి ఓటింగ్ ఉంది, కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. అలాగే మన తనుజకు మంచి ఓటింగ్ ఉంది, తనుజాని టార్గెట్ చేస్తున్నారు. అలాగే భరణికి మంచి ఓటింగ్ ఉంది, ఆయన కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా మిగిలింది ఇమ్మాన్యుయల్ ఒక్కడే. ఇమ్మాన్యుయల్ కామెడీ వేలో వెళ్తుంది కాబట్టి ఇమ్మాన్యుయల్ జోలికి అయితే ఇంకా ఏం రాలేదు. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అయితే బాగా ఓటింగ్ ఎవరికి ఉందో వాళ్ళనే టార్గెట్ చేసి వచ్చి వాళ్ళతోనే గొడవలు పడే విధంగా ఉన్నారు. అదే జరగబోతుంది నెక్స్ట్. అంటే వాళ్ళ ఆటకు ఇది ప్లస్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆట అయితే ఆడొచ్చు, కానీ వాళ్ళని డైరెక్ట్గా పర్సనల్గా అబ్యూస్ మాత్రం చేయకూడదు. ఇదైతే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఇది ఎవరికీ నచ్చదు. అసలు ఆటగా మాత్రమే ఆడాలి. బయట విషయాలు ఒకవేళ జరుగుతుంది, బయట వీళ్ళకు తెలియదు, బయట ఎట్లా పోతుందో బయట వదిలేయాలి. వీలైతే వాళ్ళకి చెప్పాలి అర్థమయ్యేటట్టు. అంతేగాని ఇట్లా కాంట్రవర్సీ ఇది నేషనల్ టెలివిజన్లో టెలికాస్ట్ అవుద్దని వీళ్ళు మర్చిపోయారో లేకపోతే అందరు చూడాలని చెప్పి చెప్పారో అర్థం కావట్లేదు. ఇదైతే వరస్ట్. అసలు ఇట్లా ఈ టాపిక్ అనేది వరస్ట్. అసలు ఇంత వరస్ట్ టాపిక్ తీసుకొస్తారని అనుకోలేదు. ఇంత అబ్యూజ్డ్గా ఇట్లా డైరెక్ట్గా తనుజను 2 చేతులు కలిస్తే చప్పట్లు అని చెప్పి అనడము, అమ్మాయిల పిచ్చి అని చెప్పి కళ్యాణ్ అనడం నాకైతే నచ్చలేదు. మీకు కూడా నచ్చకపోతే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంత ఫ్రెండ్స్.